హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు 7. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి ఇంటిగ్రేషన్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ 2B నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ VSAQs 2 మార్క్స్ వి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్స్, మనం ప్రీవియస్ వీడియోస్ లో సక్సెస్ఫుల్ గా 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది ఇంటిగ్రేషన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్. సో నౌ వి ఆర్ గోయింగ్ టు ద పార్ట్ 2 వీడియో. సో ఎవరైతే పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. సో డియర్ స్టూడెంట్స్, మీరు వాచ్ చేయండి. ఈ వీడియోని కూడా మీరు లాస్ట్ వరకు చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బోర్డ్ ఎగ్జామ్ లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. పుష్పరాజ్, లాస్ట్ వరకు చూడాలి డియర్ స్టూడెంట్స్. వెయిట్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్, ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ x³ minus 2x² plus 3 bracket open close into dx on real number. సో డియర్ స్టూడెంట్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో బోర్డ్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ వచ్చేసి 2 times వచ్చింది అన్న. సో 2 times వచ్చింది కాబట్టి కూడా మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ ని కాపీ చేసుకోవాలి. గివెన్ ఇంటిగ్రల్ ఈస్ చెప్పండి. ఇంటిగ్రల్ ఏముంది ఇక్కడ? ఇంటిగ్రల్ ఆఫ్ x³ minus 2x² plus 3 bracket open close and dx, రైట్, ఈక్వల్ టు. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ టర్మ్స్ ఉన్నాయి. x³ అనేది ఒక టర్మ్ అనుకోవాలి, 2x² అనేది ఒక టర్మ్ అనుకోవాలి, 3 అనేది ఒక టర్మ్ అనుకోవాలి. ఓకేనా? సో ఇంటిగ్రల్ సపరేట్ చేద్దాం ఒక్కొక్క టర్మ్కి. సో ఇంటిగ్రల్ ఆఫ్ x³ ఇంటూ dx, మైనస్కి మైనస్, మళ్ళీ సెకండ్ టర్మ్ మైనస్కి మైనస్ పెట్టుకున్నా, మళ్ళీ ఇంటిగ్రల్ ఆఫ్ 2x² ఇంటూ dx, మళ్ళీ ఇక్కడ ఏముంది సైన్, ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 3 ఇంటూ dx, రైట్, కాన్స్టెంట్కి కూడా. సో డియర్ స్టూడెంట్, ఈ స్టెప్ అర్థమైందా? ఏం చేశాను చూడండి, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఇక్కడ టర్మ్ని సపరేట్ చేసుకున్నాను. సపరేట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి, ఇంకోటి కాన్స్టెంట్ ఉంటే ఫ్రంట్ పంపించుకోవాలి. సో ఇంటిగ్రల్ ఆఫ్ x³ ఇంటూ dx, ఇక్కడ కాన్స్టెంట్ ఏం లేదు కాబట్టి సేమ్ రాస్తున్నాను. మైనస్కి మైనస్, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది కదా, 2 అనే నెంబర్ ఉంది కాబట్టి బయటికి తీసుకెళ్ళాలి. 2 ఇంటిగ్రల్ ఆఫ్ x² ఇంటూ dx, ప్లస్కి ప్లస్, 3 ఇంటూ 3 ఇస్ అ కాన్స్టెంట్, సో నథింగ్ మీన్ వి కాల్ 1 పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? 1 ఇంటూ dx, రైట్. సో డియర్ స్టూడెంట్, నౌ అప్లై ద ఇంటిగ్రల్ ఫార్ములా. x⁻n ఫార్ములా గుర్తుండాలి మనకు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇంటిగ్రల్ ఆఫ్ x⁻n ఇంటూ dx దెన్ ఈక్వల్ టు x⁻n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో నేను ఈ స్టెప్కి ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను. చూడండి, x⁻n అంటే n ఉన్నప్పుడు పవర్ని ప్లస్ చేయాలి, డినామినేటర్లో కూడా ప్లస్ చేసుకోవాలి, ప్లస్ c. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఏమొస్తుంది అంటే x⁻3 ప్లస్ 1 డివైడెడ్ బై 3 ప్లస్ 1, ఇక్కడ మైనస్కి మైనస్, రైట్, 2 ఇంటూ బ్రాకెట్ ఓపెన్, నెక్స్ట్ ఇయర్ x⁻2 ప్లస్ 1 డివైడెడ్ బై 2 ప్లస్ 1 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, రైట్, ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇంటూ dx, కాన్స్టెంట్కి ఎప్పుడైనా x ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇంటూ dx ఈస్ x, దాట్స్ ఇట్. సో ఇక్కడ ఇంకా సింప్లిఫై చేస్తే x⁻4 డివైడెడ్ బై 4 వస్తుంది, మైనస్ 2 ఇంటూ x⁻3 డివైడెడ్ బై 3 ప్లస్ x. ఓవరాల్గా మనం ఇక్కడ c కాన్స్టెంట్ తీసుకుందాం. ఓకేనా? ఓవరాల్గా c ఈజ్ ద కాన్స్టెంట్. ఇంటిగ్రల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్లస్ c పెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో ద ఫైనల్ స్టెప్ x⁻4 బై 4 మైనస్, సో 2/3 తీసుకుందాం. ఇక్కడ బై 1 తీసుకుంటే 2/3 x⁻3 ప్లస్ x ప్లస్ c. సో దిస్ ఈస్ ద అవర్ ఫైనల్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్, అర్థమైందా? సో ఈజీ క్వశ్చన్ అన్న, ఇది చాలా చిన్న క్వశ్చన్, 2 మార్క్స్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఎస్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఇంటిగ్రల్ ఆఫ్ √1 మైనస్ cos 2x ఇంటూ dx. సో డియర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ కూడా 2 times వచ్చింది బోర్డ్ ఎగ్జామ్లో. వెరీ ఈజీ క్వశ్చన్ అన్న, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. రైట్, గోయింగ్ టు ద సొల్యూషన్. సో ఫస్ట్ ఏం రాస్తాం మనం, గివెన్ ఇంటిగ్రల్ ఈస్. ఓకే, సో ఏమి ఇచ్చారు క్వశ్చన్, ఇంటిగ్రల్ ఆఫ్ √1 మైనస్ cos 2x ఇంటూ dx ఈక్వల్ టు. సో డియర్ స్టూడెంట్, ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలన్నా మీరు. 1 మైనస్ cos 2x అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే 2 sin² x అని గుర్తు రావాలి. ఒకవేళ ఇక్కడ ప్లస్ వస్తే 2 cos² x వస్తుంది. ఓకేనా? సో మైనస్ ఉంది కాబట్టి sin² వస్తుంది. సో ఇది cos 2x ఫార్ములా నుంచి వచ్చింది.
సో ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 1 మైనస్ కాస్ 2x అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్, రైట్. సో ఇంటిగ్రల్కి ఇంటిగ్రల్ 1 మైనస్ కాస్ 2x బదులు మనం ఏం రాసుకోవచ్చు ఇప్పుడు, అండర్ రూట్ ఆఫ్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్కి ఇంటూ డిఎక్స్. సో నేనేం చేశాను అర్థమైందా డియర్ స్టూడెంట్స్? 1 మైనస్ కాస్ 2x బదులు ఈ ఫార్ములా రాయడం జరిగింది అంతే. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా మనం, రైట్. ఇప్పుడు చూడండి ఇంటిగ్రల్ సపరేట్ చేద్దాం, మనం. సో ఇంటిగ్రల్ ఆఫ్ నెంబర్కి సపరేట్ చేసుకుంటున్నా, √2 ఇంటూ రూట్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. నా చూడండి √2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి పంపించేస్తా. √2 ఇస్ ద కాన్స్టెంట్, ఇంటిగ్రల్ నుంచి బయటికి పంపించేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సల్. వాట్ ఈస్ ద లెఫ్ట్ హియర్? sin x into dx, right. So √2 is the constant into, so we know that in the basic formula తెలుసు కదా, ఇంటిగ్రల్ ఆఫ్ sin x ఏమవుతుంది అంటే మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది నాన్న, గుర్తుపెట్టుకోండి, మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. సో దిస్ ఈస్ ద ఫార్ములా, ఓకే. సో ఇంటిగ్రల్ ఆఫ్ sin x ఏమొస్తుంది? మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి, రైట్. సో మైనస్ ఫ్రంట్ తీసుకుంటే మైనస్ √2 cos x plus c. This is our answer, final answer. So చాలా ఈజీగా ఉంది కదా, రైట్. yes, now we are going to the third question. Evaluate integral of e power of x divided by e power of x plus 1 into dx. సో డియర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్కి మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయాలి. సో పార్ట్ 1లో మీకు మొత్తం సబ్స్టిట్యూషన్ మెథడ్ ప్రాబ్లం చెప్పాను కదా, సో ఇక్కడ కూడా ఈ క్వశ్చన్లో మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయాలి. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంది? లెట్ us కన్సిడర్ t వేరియబుల్ తీసుకొస్తాం, రైట్. సో గోయింగ్ టు ద సొల్యూషన్. సో ఫస్ట్ ఏం రాస్తాం మనం? గివెన్ ఇంటిగ్రల్. సో క్వశ్చన్ని అయితే కాపీ చేయాల్సిందే. గివెన్ ఇంటిగ్రల్ ఈజ్, ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్, రైట్. సో నవ్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే, సో ఇదంతా మనం ఈ డినామినేటర్ ఉన్న దాన్ని మనం టీ అనుకుంటే, చూడండి దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో 1కి డిఫరెన్షియేషన్ 0 కాబట్టి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వస్తుంది, కాబట్టి ఈ మొత్తం మనం మార్చుకోవచ్చు కదా, రైట్. సో లెట్ us కన్సిడర్ హియర్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నా, సబ్స్టిట్యూషన్ మెథడ్ అంట, ఓకేనా, రైట్. చూడండి దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఏమొస్తుంది? డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్, ఓకేనా. సో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? dy dx ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు dy dx ఆఫ్ t, రైట్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 ఈజ్ 0 ఈక్వల్ టు dt బై dx. సో డియర్ స్టూడెంట్స్, మనం 0 కన్సిడర్ చేయం కాబట్టి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు dt బై dx. ఈ dx అటు పంపిస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి, రైట్. ఇది ఎందుకు ఇట్లా కన్వర్ట్ చేసుకుంటున్నా అంటే, ఇక్కడ చూడండి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ని కూడా చేంజ్ చేయాలి కదా సబ్స్టిట్యూషన్ మెథడ్లో, రైట్. ఇక్కడ వరకు మనం రాసిన తర్వాత నా అగైన్ కాపీ ద క్వశ్చన్. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఈక్వల్కి ఈక్వల్. నౌ చూడండి ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్, సో ఇదంతా ఏమొస్తుంది మనకు? ఇదంతా మనకి ఏమొచ్చింది ఇక్కడ? dt, రైట్. 1 డివైడెడ్ బై దిస్ టోటల్ వి కన్సిడర్ యాజ్ t, 1/t, ఓకేనా, 1/t ఇంటూ dt, రైట్. సో చూడండి ఇప్పుడు మళ్ళీ ఫార్ములా వచ్చింది. వి నో దాట్ సిన్స్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఇంటూ dx దట్ ఈక్వల్ టు log mod x ప్లస్ c, దిస్ ఇస్ ద ఫార్ములా. దెన్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమొస్తుంది? log t, mod log t, ఓకేనా, log ఆఫ్ mod t ప్లస్ c, దెన్ లాగ్. సో టీ అంటే ఏమి? ఇక్కడ టీ అంటే ఏమనుకున్నాం స్టార్టింగ్లో? ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మాడ్ క్లోజ్ ప్లస్ సి. సో దిస్ ఈస్ ద అవర్ ఫైనల్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైందా? సో ఇక్కడ వరకు రాయాలన్నా, సో వెరీ ఈజీ క్వశ్చన్స్. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది మనకు ఐడియా రావాలి. ఈ క్వశ్చన్కి చూడండి డినామినేటర్లో టీ అనుకుంటే, సో దీనికి మనం ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ని టీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, డిటీ కింద. సో మీకు అర్థమైంది కదా, రైట్. ఎస్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై x log x బ్రాకెట్ ఆఫ్ log x ఇంటూ dx, రైట్.
గోయింగ్ టు ద సొల్యూషన్. సో ఇక్కడ కూడా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే నాన్న లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ లాగ్ ఎక్సే కదా. మనకు డిఫరెన్షియేషన్ ఐడియా ఉంటే మనకు సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది ఏం తీసుకోవాలనేది. రైట్, నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ క్వశ్చన్ని కాపీ చేసుకుంటున్నా. గివెన్ ఇంటిగ్రల్ ఈస్ ఓకే రైట్. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై ఎక్స్ లాగ్ ఎక్స్ బ్రాకెట్ ఓపెన్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్ ఇంటూ డిఎక్స్. రైట్, ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏం తీసుకోవాలి అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్లో టీ అనేది ఏమనుకోవాలి ఇక్కడ. సో ఈ మొత్తాన్ని నేను ఏమనుకుంటున్నా అంటే టీ కింద కన్సిడర్ చేసుకుంటున్నా. ఓకేనా. రైట్, లెట్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నా. ఓకేనా. సో ఎందుకంటే మనకి దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ లాగ్ ఎక్సే వస్తుంది కాబట్టి అలా తీసుకోవడం జరుగుతుంది అంతే. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయండి. ఇక్కడ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x on both side. Right. So ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే d by dx of bracket open log of log x bracket close is equal to d by dx of t. Right. So dear student, ఇప్పుడు చూడండి. సో మనకు డిఫరెన్షియేషన్ ఐడియా ఉంది కాబట్టి ఇది మొత్తాన్ని మీరు x అనుకోండి. ఈ మొత్తాన్ని మీరు x అనుకుంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ద లాగ్ ఎక్స్ ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ ద లాగ్ ఎక్స్ ఏమవుతుంది 1 బై ఎక్స్. ఎక్స్ ప్లస్లో ఎవరు ఉన్నారు ఇక్కడ లాగ్ ఎక్స్ ఇంటూ మళ్ళీ ఫంక్షన్కి కూడా డిఫరెన్షియేషన్ చేస్తాం కదా మనము. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమవుతుంది 1 బై ఎక్స్. రైట్, ఈ స్టెప్ అర్థం చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఇది మొత్తం ఎక్స్ కింద కన్సిడర్ చేసుకుంటే 1 బై ఎక్స్. 1 బై ఎక్స్ అంటే ఏంది, ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎవరు ఉన్నారు లాగ్ ఎక్స్ ఇంటూ మళ్ళీ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఫంక్షన్కి కూడా చేస్తాం కాబట్టి సో డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమవుతుంది 1 బై ఎక్స్. రైట్, ఈక్వల్ టు డిటి డివైడెడ్ బై డిఎక్స్. రైట్, ఇప్పుడు చూడండి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు 1 డివైడెడ్ బై ఎక్స్ లాగ్ ఎక్స్, ఈ డిఎక్స్ అటు పంపిస్తే ఇంటూ అవుతుంది ఈక్వల్ టు డిటి. రైట్, ఇప్పుడు మనం డిటి బదులు ఇది రాసుకోవాలి. చూడండి ఇక్కడ క్వశ్చన్లో కనిపిస్తుంది చూడండి. సో ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు డిటి రాసుకోవచ్చు. రైట్, ఇప్పుడు నేను క్వశ్చన్ కాపీ చేసుకుంటున్నాను. ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై ఎక్స్ లాగ్ ఎక్స్ బ్రాకెట్ ఓపెన్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై ఇది మొత్తం ఏమనుకున్నట్టు మనం టీ వచ్చింది. చూడండి ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఏమనుకున్నాము, ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ మనకు డిటి. రైట్, చూడండి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎంత సింపుల్గా వచ్చేసింది ఇప్పుడు మనకు. రైట్, సో మనకు తెలిసిందే ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పినా కదా, సిన్స్ వన్ ఆఫ్ ద ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు ఇప్పుడు ఏమైతే చెప్పండి దీనికి ఆన్సర్ ఏమొస్తుంది లాగ్ టీ వస్తుంది, లాగ్ మాడ్ టీ ప్లస్ సి. రైట్, సో లాగ్ ఆఫ్ సో వాట్ ఈస్ ద టీ ఇయర్, ఇక్కడ టీ అనేది ఏమనుకున్నాం స్టార్టింగ్లో లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ మాడ్యులస్ క్లోజ్ ప్లస్ సి. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా. సో వెరీ ఈజీ క్వశ్చన్ దాని ఇక్కడ. సో ఈ సబ్స్టిట్యూషన్ టీ అనేది ఏం తీసుకోవాలనేది మనకు ఐడియా రావాలి. ఓకేనా. రైట్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ sin 7x ఇంటూ డిఎక్స్. సో డియర్ స్టూడెంట్ చూడండి చాలా సింపుల్ ఉంది క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ కూడా ఈ క్వశ్చన్లో కూడా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తాం. రైట్, సో గోయింగ్ టు ద సొల్యూషన్. గివెన్ ఇంటిగ్రల్ ఈస్ సో క్వశ్చన్ని కాపీ చేసుకోవాలన్నా ఇంటిగ్రల్ ఆఫ్ sin 7x ఇంటూ డిఎక్స్. సో చూడండి ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ sin x అంటే మైనస్ కాస్ x అని చెప్పేటోళ్ళం. బట్ ఇక్కడ sin x లేదు, ఇక్కడ 7x ఉంది కాబట్టి సో ఈ ఫంక్షన్ని నేను ఏమనుకుంటున్నా అంటే టీ అనుకుంటున్నా. లెట్ 7x ఈక్వల్ టు టీ కింద కన్సిడర్ చేసుకుంటున్నా. ఎప్పుడైనా ఇలా ఫంక్షన్ వస్తే ఇలా టీ అనుకోండి. ఓకేనా. రైట్, సో నా డిఫరెన్షియేషన్ చేద్దామా ఇప్పుడు. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. రైట్, సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి మీకు. dy dx ఆఫ్
7x is equal to d by dx of t, రైట్. సో 7 is a constant కాబట్టి ముందు తీసుకుంటున్నాం, 7 ముందుకు తీసుకున్నాం, ఓకేనా. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ x వచ్చేసి 1 వస్తుంది, ఈక్వల్ టు dt by dx. సో డియర్ స్టూడెంట్స్ మనకి ఇక్కడ ఏముంది, ఓన్లీ dx ఉంది కాబట్టి సో మనకు ఈ 7ని ఇక్కడ పంపించేస్తా, dxని అటు పంపించేస్తా. సో 7 into dx is equal to dt. సో దెన్ dx ఈక్వల్ టు dt డివైడెడ్ బై ఈ 7 ఇక్కడ పంపించేస్తున్నాం. ఎందుకు ఇట్లా రాయాలంటే మనం, సో మనకి ఇక్కడ ఓన్లీ dx మాత్రమే ఉంది, ఓకేనా. కాబట్టి దెన్ dx ఈక్వల్ టు dt బై 7. సో నౌ మళ్ళీ అగైన్ క్వశ్చన్ రాసుకుంటున్నా, ఇంటిగ్రల్ ఆఫ్ sin 7x ఇంటూ dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్. సో ఇప్పుడు చూడండి డియర్ స్టూడెంట్స్, ఏమనుకున్నది కండిషన్, ఏమనుకున్నా 7xని ఏమనుకున్నా t కాబట్టి sin t ఇంటూ, సో dx బదులు ఏం రాయాలి ఇప్పుడు మనం, dt బై 7, ఓకేనా. ఈ 7 డినామినేటర్లో ఉంది కాబట్టి బయటికి తీసుకెళ్తున్నా, 1/7 ఇంటిగ్రల్ ఆఫ్ sin t ఇంటూ dt, రైట్. సో డివిజన్లో ఉంది 7 కాబట్టి డినామినేటర్లో ఉంది కాబట్టి ఇక్కడ కామన్ తీసుకోవడం జరిగింది, రైట్. నౌ ఐఎమ్ అప్లైయింగ్ ద ఫార్ములా, ఇంటిగ్రల్ ఆఫ్ sin x ఇంటూ dx దట్ ఈక్వల్ టు మైనస్ cos x ప్లస్ c. సో నౌ 1/7 ఇస్ ద కామన్ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ sin t ఏమొస్తుంది, మైనస్ cos t ప్లస్ c, రైట్. బయటకు వచ్చేసిన ఇంటిగ్రల్ నుంచి ఇప్పుడు t ప్లస్లో ఏముంది ఇక్కడ 7x. సో దాన్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో నెగిటివ్ ఫ్రంట్ తీసుకుంటే మైనస్ 1/7 cos t, t అంటే ఇక్కడ ఏముంది 7x ప్లస్ c. సో దిస్ ఈస్ ద అవర్ ఫైనల్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా మీకు? సో వెరీ ఈజీగా ఉంది నాన్న. సో మీకు 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పడం జరిగింది ఈ వీడియోలో. సో డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇంకా పార్ట్ 3 వీడియో కూడా చేస్తాను ఇంటిగ్రేషన్ నుంచి, ఇంకా మోర్ 5 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.